హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖుష్బూ త్రిలోక్ శర్మ. తక్కువ బడ్జెట్ లో మంచి బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఫుల్ గా చూడండి. మొన్న నా కొడుకు బర్త్డే ఉండే త్రిలోక్ శర్మ. మా దగ్గర ఒక శ్రీరాముడి బ్యానర్ ఉండే అనమాట. అది మేము బ్యానర్ లాగా పెట్టుకొని చిన్నగా మా ఇంటి ముందే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ త్రిలోక్ రెడీ అయిపోయాడు. మా మమ్మీ బ్లెస్సింగ్స్, మా నాన్న ఫోటోకి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంట్లో దేవుడికి మొక్కుకొని మా ఇంటి ముందు పోచమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ వెళ్ళేసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నాకు పీరియడ్స్ ఉండే కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు. వాడే మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు కూడా చేసేసుకున్నాడు. ఏమేమి గిఫ్ట్స్ కావాలో అన్ని కోరుకున్నాడు దేవుడిని. అక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటది, అక్కడ మేము స్టీల్ ప్లేట్ తో తింటాం కాబట్టి మా స్టీల్ ప్లేట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. అక్కడ దోశ అండ్ మైసూర్ బొండం గుళ్ళుకి ఇస్తాము, అవి 2 తినేసాము. ప్లస్ ఇద్దరు జిహెచ్ఎంసీ స్వీపర్ ఆంటీస్ ఉండే అనమాట. ఆ ఆంటీ వాళ్ళకు కూడా అన్నం, ఆంటీ చాయ్ తాగుతారా ఆంటీ చేస్తానగానే వాళ్ళకు చాయ్ తాగిపించేసాం, మా గుళ్ళు బర్త్డే ఆంటీ అని చెప్పి. ఎందుకంటే నాకు ఎందుకో చేసి మనీ ఇవ్వడం మా ఇష్టం ఉండదు అనమాట, బైబిల్ అన్నట్టు అనిపిస్తుంది. సో నేను ఏదన్నా ఉంటే తినిపించేస్తా, తాగిపించేస్తా సింపుల్ గా. దాని తర్వాత ఇంటికి వచ్చి త్రీలోక్ చాక్లెట్స్ ప్యాకెట్ తీసుకొని స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చాక్లెట్స్ పనిచేశాడు. మంచిగా హ్యాపీగా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాడు. ఇంకా 4 o'clock నుంచి మేము ఇంటి ముందు రోడ్ మొత్తము నీళ్లు కొట్టి ఊడ్చేసామన్నమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ రాకముందే గుళ్ళు ప్లేట్స్ కూడా కడిగిచ్చాడు. ప్లేట్స్ అంతా కట్ చేసి పియు అని చెప్పి మా ఫ్రెండ్ పియు గుళ్ళు ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చి నాకు వాటర్ మిలన్ మంచిగా రౌండ్ సర్కిల్ షేప్ లో కట్ చేసి ఇచ్చింది అనమాట. సో మేము థీమ్ ఏం పెట్టుకున్నామంటే వాటర్ మిలన్ కేక్ కటింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో బేకరీ నుంచి కేక్ తీసుకురావాలంటే మొత్తం కల్తీ కల్తీ ఉంటుంది. సో మాకు ఆ జంజట్ వద్దని చెప్పి సింపుల్ గా వాటర్ మిలన్ కేక్ కట్ చేసాం. అండ్ త్రిలోక్ వాస్ వెరీ హ్యాపీ. వాడికి తెలుసు ఏది మంచిది ఏది కాదు అని చెప్పి. సో 0 వేస్ట్ లో మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. నో పేపర్ ప్లేట్స్ ఆర్ ప్లాస్టిక్ ప్లేట్స్. మా ఇంట్లో ఉన్న క్రాకరీస్ యూజ్ చేసాము. మా ఇంట్లో టీ కప్స్ అవన్నీ ఏవైతే కప్స్ ఉంటాయో దాంట్లో జ్యూసెస్ ఇచ్చేసాను. సో చాలా సింపుల్ థీమ్, చాలా బెస్ట్ థీమ్ ఉండే. ప్లస్ మా ఇంటి ముందు చాప వేసుకొని కూర్చున్నాము. ఇంకా వైట్ కలర్ ది బ్యానర్ ఉంటది కదా, మనం రోడ్ మీద చాలా బ్యానర్స్ చూస్తాం కదా, దాంట్లో ఒక బ్యానర్ నా దగ్గర ఉంది అనమాట. అది ఉల్టా చేసి వేసేసిన, మంచిగా లుక్ బాగా వచ్చింది ఆ బ్యానర్ ది కూడా. ప్లస్ మా ఇంట్లోనే నేను పిల్లలకి ఫస్ట్ బర్త్డేకి 2 బ్యాండ్స్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే నేను స్లమ్ కిడ్స్ కి ట్యూషన్ చెప్తాను ఫ్రీగా. వాళ్ళు కూడా కొట్టి ఎవరైనా ప్రొఫెషనల్ బ్యాండ్ లో అయిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అనమాట. సో అట్లాగే ఆ బ్యాండ్ కూడా మా దగ్గర ఉండే. సో ఆ బ్యాండ్స్ మా గలీలో పిల్లలు వచ్చి కొట్టారు. సో మాకు చాలా బాగా వచ్చిందనమాట. వాళ్ళు కొట్టినప్పుడు నేను డాన్స్ చేయడం కానీ, పిల్లలు దాన్ని స్టేజ్ అనుకోని డాన్స్ చేయడం కానీ చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాం అనమాట. అంటే లక్షలు లక్షలు కూడా మంది స్పెండ్ చేస్తారు కానీ అంత ఎంజాయ్ చేయరు. మేము చిన్నగా మా రేంజ్ లో చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది. ఆ బ్యాండ్ వాళ్ళు కొట్టడం కూడా వాళ్ళు ప్రొఫెషనల్ గా కొట్టినట్టు యాక్టింగ్ ఇచ్చారు, మంచిగా బాగా అనిపించింది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా త్రిలోక్ అన్ని ప్లేట్స్ కడగడంలో కానీ అన్నిట్లో నాకు హెల్ప్ చేశాడు. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాలి, సో దట్ వాళ్ళు అట్లనే పెద్దగా అయ్యాక అవుతారు. ఈ కట్టించిన రోడ్ మా డాడీది. మాకు ఇల్లు ఔటర్ రింగ్ రోడ్ లో వెళ్ళినప్పుడు డాడీయే గవర్నమెంట్ తో కొట్లాడి రోడ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ డాడీ ఇంకా జనార్దన్ అంకుల్ కలిసి కట్టించారనమాట. ఆ రోడ్ మేము ఈ రోజు యూజ్ చేసుకున్నాం మంచిగా. మనకి కొద్దిగా లేట్ వచ్చింది, అది కలాకండ్ తీసుకొచ్చింది. సో కలాకండ్ కటింగ్ అయిన తర్వాత విన్ను నిక్కి వాళ్ళ కొడుకు వీళ్ళందరం కలిసి కేక్ కటింగ్ చేసుకున్నాం ఇంట్లో మళ్ళీ. దాని తర్వాత త్రిలోక్ ఇద్దరు ఒరిస్సా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు లేట్ వచ్చారు. నో ప్రాబ్లం, వాళ్ళతో కూడా సర్వ్ చేసుకున్నాం. లాస్ట్ కి మా మమ్మీ ఇంట్లో వంట చేయలేదు, సో హోటల్కి వెళ్దామా రా అంటే మా అన్న నో అన్నాడు. తర్వాత అన్న నేను ఇంకేం లేదు తినడానికి అంటే సరే అన్నాడు. మనకి కూడా అన్నది చలో భయ్యా జాయిన్ అని చెప్పి మహేంద్ర ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉంది శంషాబాద్ లో, అక్కడ వెళ్ళేసి మంచిగా ఉండేసి వచ్చేసినాం. సో సింపుల్ గా 2500 రూపీస్ లో మా గుళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా అందరూ ఏం అప్పులు గిప్పులు చేయకుండా ఇట్లాగే సింపుల్ గా చేసుకోండి. మన బర్త్డేస్ మనం మన కోసం చేసుకుంటాం, మనుషులకి చూపించడానికి చేసుకోము. సో ఏం అప్పులు చేయకండి, ఫ్యూచర్ లో మళ్ళీ దాని గురించి బాధలు పడకండి, సింపుల్ గా చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్స్ చేసేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఖుష్బూ శర్మ.